నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఇరాన్ సంక్షోభం రోజు రోజుకి ముదిరిపోతుంది. అనధికారిక లెక్కల ప్రకారం 12,000 మందికి పైగా పోలీసు కాల్పుల్లో చనిపోయారు, ఘర్షణలో చనిపోయారు అనేది తెలుస్తుంది. మరోపక్క ప్రెసిడెంట్ ట్రంప్ని ఇరాన్ వార్న్ చేసింది కూడా. 2 సార్లు తప్పించుకున్నావు, 3వసారి ఎలా తప్పించుకుంటావో చూస్తామని. 2వ రోజుకి తోక ముడిచి దిగొచ్చింది. ముందు రోజు ఎయిర్ స్పేస్ మూసేసి మళ్ళీ తెరుస్తున్నట్టు ప్రకటించింది. భారతదేశం ఏమో ఇరాన్లో ఉన్న ఇండియన్ నేషనల్స్ అందరినీ వెనక్కి వచ్చేయండి అని చెప్పేసి అడ్వైజరీ కూడా ఇచ్చింది. ఇరాన్లో ఫర్దర్గా ఏం జరగబోతోంది, ఏం జరిగే అవకాశం ఉంది, వీటన్నిటి మీద సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు సురేష్ కొచాటిల్ గారు, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్. నమస్తే సురేష్ గారు. నమస్కారం. సో ఇరాన్ చూశారు కదండి, థ్రెటన్ చేయడం, ఓపెన్ థ్రెటనింగ్ ఇచ్చింది ప్రెసిడెంట్కి. ఇట్స్ నాట్ దట్ మన ఏదో ప్రెసిడెంట్ ట్రంప్ వెనకాల ఉన్నామని కాదు, కానీ ఇరాన్కున్న శక్తి ఏంటి, సామర్థ్యం ఏంటి. యుఎస్ ప్రెసిడెంట్, ఇక్కడ నేను ట్రంప్ గురించి మాట్లాడలేదు, యుఎస్ ప్రెసిడెంట్ని లేపేస్తామని బెదిరించడం. యాక్చువల్లీ మీరు చూస్తే ఇనీషియల్ డేస్లో ట్రంప్ ఇచ్చిన వార్నింగ్లు వీఆర్ లాక్డ్ అండ్ రెడీ, హెల్ప్ ఈజ్ ఆన్ ద వే అని చెప్పారు. నేను ఆ రోజు చెప్పాను ఎట్లాంటి హెల్ప్, ఏం హెల్ప్ అని ఆయన క్లారిటీ ఇవ్వట్లేదు. ఇది వెనిజువేలా కాదు, వేర్ దేర్ ఇస్ అ వీక్ గవర్నమెంట్, అక్కడున్న ప్రజలు వాళ్ళ వ్యతిరేకంగా ఉన్నారని చాలామందికి తెలిసింది. ఇప్పుడు మనకు తెలిసింది ఒక రియాల్, ఇరానీ రియాల్ ఈజ్ 1.42 మిలియన్ టు US డాలర్. ఒక డాలర్కి 1.42 మిలియన్ రియాల్స్ తీసుకెళ్ళాలంట. అంటే బహుశా ఒక కిలో ఆటా కొనడానికి ఒక లారీలో తీసుకెళ్తాల్సి ఉంది కరెన్సీ, అంత పెద్ద లారీలో రియాల్స్ తీసుకెళ్ళాలి ఒక కిలో ఆటాకి. ఆ పరిస్థితికి వచ్చేసారు అప్రాక్సిమేట్లీ. ఇరాన్లో ఉన్న క్రైసిస్ అది. అక్కడున్న ప్రజలకు ప్రాబ్లం, రెజీమ్తో ప్రాబ్లం లేదు. కొంతమందికి ఉంది అది, దట్ దే ఆర్ డెస్పాటిక్, అది షారియా రెజీమ్ ఏం చెప్తారు, దాన్ని ఒక క్లర్జీతో నడిపిస్తున్న థియోక్రటిక్ స్టేట్ అంటాం మనం దాన్ని. ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇరాన్లో, కానీ వాళ్ళకున్న ప్రాబ్లం దానికన్నా పెద్దది. అక్కడున్న బాజారీస్ అంటారు. మన భారతదేశంలో ముఘల్స్ ఉన్నప్పుడు దాకా చాలా మటుకు బ్రిటిష్ వాళ్ళు వచ్చేదాకా మన ఒఫిషియల్ కోర్ట్ లాంగ్వేజ్ అంటే వాళ్ళ షాజహాన్ కానీ, బాబర్ కానీ, హుమయూన్ కానీ కోర్టులో మాట్లాడుతున్న లాంగ్వేజ్ పార్సీ మాట్లాడేవారండి వాళ్ళు. అంటే వాళ్ళు ఇంగ్లీష్, ఇది ఇరానియన్ లాంగ్వేజ్, ఫార్సీ మాట్లాడతారు. ఓకే, పర్షియన్ లాంగ్వేజ్. టిల్ ఔరంగజేబ్ అండి, ఔరంగజేబ్ దాకా వెళ్ళలేదు, దానికన్నా ముందు ఆగిపోయింది. కానీ చాలా మటుకు పర్షియన్ లాంగ్వేజ్, మన అందరూ ఉర్దూ అనుకుంటాం, కానీ పర్షియన్ లాంగ్వేజ్ మాట్లాడతాడు. అండ్ ఔరంగజేబ్ ఆయన సోదరుడు ఒక ఆయన ఉన్నారు, దారాషుకు, ఆయన మంచి పార్సీలో ఆయన మంచి రైటర్. సో ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఎక్కడంటే బాజారీలు ప్రొటెస్ట్ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళ లాజిక్ అంటే మా దగ్గర ఎవరు వచ్చి కొనట్లేదు, ఎందుకంటే ఒకటి వాడు లారీ తీసుకురావాలి, ఆ డబ్బులు ఇచ్చిన రేపు వాడు మాకు రేపు వాల్యూ ఉండదు దాన్ని. ఇప్పుడు ఇవాళ 1.4 ఉంది మిలియన్, రేపు అది 1.5 అయిపోతుంది. మేము తీసుకున్న డబ్బులు మాకు పనికిరాదు, మేము ఎక్కడ పెట్టుకుంటాం ఇంత డబ్బులు, అదొకటి. రెండవది, బాజారీలు ఏమనుకున్నారంటే, సపోజ్ మా దగ్గర 100 కిలోలు బియ్యం ఉంది, 200 కిలో ఆటా ఉంది, ఇవాళ దానికి వాల్యూ 1.4, మేము రేపు కిలోకి 1.5 అయిపోతే మాకు ప్రాఫిట్ కదా. అది అటువైపు నుంచి కొంతమంది ఆలోచించారు. సో బాజారీలతో మొదలైంది. సో మన హిందీ బాజార్ అంటాం మనం, అది యాక్చువల్లీ పర్షియన్ వర్డ్, అక్కడి నుంచి వచ్చింది అన్నమాట. ఉర్దూ వర్డ్. సో మన చాలా మటుకు వీ వర్ వెరీ క్లోజ్ టు పర్షియా అట్ వన్ టైం, చాలా క్లోజ్ ఉండే. ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాతనే కట్ చేసేసారు వాళ్ళు మొత్తం దాని నుంచి. అదర్వైజ్ మన కోర్టులో ఇన్ఫాక్ట్ హుమయూన్ ఇనిషియల్ ప్రాబ్లం వస్తే షేర్షా సూరితో యుద్ధం ఓడిపోయినప్పుడు పర్షియాకి వెళ్ళాడు. అక్కడున్న రాజుల దగ్గర అడిగాడు మాకు హెల్ప్ ఇవ్వండి అని చెప్పి. కానీ వాళ్ళకి ప్రాబ్లం అలాగుండే, వాళ్ళది సపరేట్ ప్రాబ్లం వాళ్ళకుండే. కానీ అప్పుడు కూడా ఒక ఆర్మీని పంపించారు హుమయూన్తో. వాళ్ళు వచ్చి మళ్ళీ షేర్షా సూరిని కొట్టి దెన్ ద ముఘల్ రూల్ స్టార్టెడ్ అగైన్ ఇన్ ఢిల్లీ అన్నమాట. సో చాలా క్లోజ్ రిలేషన్స్ ఉండే. కానీ ఇప్పుడు జరుగుతున్న దాంట్లో చాలా మటుకు క్రైసిస్ ఇంటర్నలీ క్రియేట్ అయింది. ఒకటి నేను చెప్పాను చూడండి, ఎకనామిక్ క్రైసిస్ ఒకటి. రెండోది, వాళ్ళ దగ్గర నీళ్ళు లేవు. ఇన్ఫ్యాక్ట్ ఒక 2 నెలల ముందు ఒక సీరియస్ డిస్కషన్ కూడా నడిచింది ఇరానియన్ రెజీమ్లో, మనం క్యాపిటల్ మార్చేద్దాం, సీ దగ్గరికి వెళ్ళిపోదాం, ఎందుకంటే అక్కడ వెళ్ళి డీసాలినేషన్ ప్లాంట్ పెట్టుకుంటే నీళ్ళు వస్తుంది కదా, ఇక్కడ మనకు నీళ్ళు లేవు తెహ్రాన్లో, అక్కడికి వెళ్ళిపోదాం, ఎక్కడైనా వీ విల్ గో క్లోజర్ టు ద సీ అని. డ్రింకింగ్ వాటర్ ఇష్యూ చాలా ఉంది. మన తుగ్లక్ లాగా అయిపోతుంది. తుగ్లక్ ఢిల్లీ నుంచి ఔరంగాబాద్కి వచ్చాడు కదా దగ్గరికి, దౌలతాబాద్కి వచ్చి ఎందుకు వచ్చాడంటే అక్కడ రాజధాని ఇక్కడ పెట్టుకుందాం, ఎవరిని అడగలేదు అక్కడ నీళ్ళుందా లేదా అనేది.
ఏ ప్రజలను ఏ సివిలైజేషన్ అయినా కానీ వాసుదేవన్ గారు ఒక రివర్ పక్కనే ఉంటుంది. యూఫ్రటిస్ చూడండి, మన కాశీ చూడండి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చూడండి, అన్ని రివర్స్ పక్కన ఉంటుంది అన్నమాట. ఎందుకంటే నీళ్ళు కావాలి, ప్రజలకు కావాలి, అన్నిటికంటే ఎక్కువ. మీకు తిండి లేకుండా కూడా నడుస్తుంది, కానీ నీళ్ళు లేకుండా మీరు బతకలేరు. అదొక మెయిన్ థింగ్ అనమాట. సో ఇరానియన్ రెజిమ్కి రెండవది నీళ్ళు లేవు. మూడవది వాళ్ళ దగ్గర ఉన్న ఎకానమీ ఇన్ఫ్లేషన్ 50% కన్నా ఎక్కువ ఉంది. ఇప్పుడు అది 90% దాకా వెళ్తుందంట. మన దేశంలో ఒక డబుల్ డిజిట్ ఇన్ఫ్లేషన్ అంటే 10 అనగానే ఆ గవర్నమెంట్ పడిపోతుంది. మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ 2014లో ఓడిపోయిన వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ స్కామ్లు ఒకటి ఉండే, ఇంకోటి ఇన్ఫ్లేషన్ ఉండే. కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు ఇన్ఫ్లేషన్ 2012 దాకా చూపిస్తారు, దాన్ని మోదీ గవర్నమెంట్తో కంపేర్ చేస్తారు. చూడండి మాది 6% ఉండే, ఇప్పుడు మోదీ గవర్నమెంట్ చాలా తగ్గింది అనుకోండి, ఇప్పుడు డిఫ్లేషన్ మూడ్, యాక్చువల్లీ ఇన్ఫ్లేషన్ లేదు ఇప్పుడు. తో అక్కడున్న ఒక్కొక్క ప్రోడక్ట్ కొనాలన్నప్పుడు 50% ఎక్కువ రేట్ అవుతుంది, ఇన్ఫ్లేషన్ వచ్చేస్తుంది. అదే 60కి వెళ్తుంది, 70కి వెళ్తుంది, ఇప్పుడు 90కి వస్తుందని చెప్తున్నారు. ఈ 3 కారణాల వల్లనే అక్కడ ప్రాబ్లమ్స్ మొదలైంది. ఎందుకంటే దీనికన్నా ముందు కూడా అక్కడ అల్లరి జరిగింది. 2009 జరిగింది, 2012లో జరిగింది, మళ్ళీ రీసెంట్గా 2020లో కూడా జరిగింది, 2022 కూడా జరిగింది కోవిడ్ తర్వాత. కానీ అప్పుడప్పుడు అది సర్దుమతిపోయి వాళ్ళు ఎట్లనో హ్యాండిల్ చేసుకున్నారు, అంత పెద్ద క్రైసిస్ లేకుండా. ఒకసారి యుఎస్ వాళ్ళ మీద ఎకనామిక్ శాంక్షన్స్ పెట్టిన తర్వాత ఏం చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఆయిల్ అమ్మలేకపోతున్నారు. ఆయిల్ ఒకటే దేశానికి అమ్ముతున్నారు, చైనా. 90% ఇరానియన్ ఆయిల్ ప్రొడక్షన్ చైనాకి వెళ్తుంది. చైనా $900 బిలియన్ పెట్టుబడి పెట్టారు అంటున్నారు ఇరాన్లో, రోడ్లు కట్టడానికి, మిగతా దానికి, అక్కడ ఇరానియన్స్ని మెయింటైన్ చేసుకోవడానికి మేము ఇంత డబ్బులు పెట్టామంటున్నాడు అక్కడ. ఇప్పుడు యుఎస్ వచ్చారనుకోండి, ఆ డబ్బులు మొత్తం పోతాయి చైనాది కంప్లీట్గా. అది వెనిజువేలాలో జరిగింది చూడ, అదే ఇక్కడ కూడా జరుగుతుంది. కానీ వెనిజువేలా జరిగింది అంత ఈజీ కాదు ఇరాన్లో చేయడం, చాలా క్లియర్గా అమెరికాకి తెలుసు. ఇప్పుడు ఏం జరుగుతుందో ప్రెసిడెంట్ ట్రంప్ కూడా మాట్లాడలేదు ఎక్కువ. పాపం వాళ్ళే చాలామంది ప్రొటెస్టర్స్కి ఆయన చాలా హోప్ ఇచ్చాడు. హెల్ప్ ఈజ్ ఆన్ ద వే అన్నాడు కదా. ఏం లేదు హెల్ప్, ఇప్పుడు పోయింది హెల్ప్ అంతా, వాళ్ళు చనిపోయారు అంతే. సరే రెజీమ్ చేంజ్ ఉంటుందా లేదా ఇస్ అ సెకండ్ రిక్వెస్ట్. ఏదో మేము మాట్లాడుతున్న ఇరానియన్ ఆఫీషియల్స్ ఎవరితో మాట్లాడుతున్నారు. ఫర్ ద ఫస్ట్ టైం మొన్న నేను చూశాను ఫాక్స్ న్యూస్లో ఇరానియన్ ఫారెన్ మినిస్టర్ వచ్చి మాట్లాడారు. అండ్ హీ వాజ్ వెరీ ప్రాక్టికల్. మాకు క్రైసిస్ ఉంది, లేదని చెప్పట్లేదు, కరెన్సీ క్రైసిస్ ఉంది, ఇన్ఫ్లేషన్ క్రైసిస్ ఉంది, నీళ్ళ ప్రాబ్లం ఉంది, మాకు చాలా ఉన్నాయి ఇష్యూస్. కానీ అదంతా కారణం యుఎస్ శాంక్షన్స్ లేకుండా మేము ఆయిల్ అమ్మేసుకొని మాకు ఈజీగా మేము బతకొచ్చు. ఇప్పుడు అది చేయలేకపోతున్నాం. అక్కడి నుంచి మొత్తం ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు రోడ్ అహెడ్ అంటాం మనం. ఇప్పుడు ఏం జరగబోతుంది? ఎందుకంటే ప్రొటెస్ట్ అంతా సర్దుమతిపోయింది. 2,000 మంది చనిపోయారు, 6,000 మంది చనిపోయారు, 12,000 మంది చనిపోయారు, నాకు తెలియదు. ఇంటర్నెట్ బ్లాక్అవుట్ ఇప్పుడు కూడా నడుస్తుంది, స్టార్లింక్ అక్కడిక్కడ పనిచేస్తుంది కొంచెం, కానీ మొత్తం ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫినిష్డ్. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు నెక్స్ట్ 10 days, 15 days, 1 monthలో ఏం జరగబోతుంది? ఇరాన్ ఏమైనా అష్యూరెన్స్ ఇచ్చారా యుఎస్కి? ఒకటి నడుస్తున్న ఒక రూమర్స్లో మేము మా న్యూక్లియర్ కంప్లీట్ ప్లాన్ని ఆపేస్తున్నాం అని ఒక రిటర్న్ కమిట్మెంట్ ఇస్తున్నారు. IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి హ్యాండ్ ఓవర్ చేసేస్తాం మా దగ్గర ఉన్న యురేనియం అంతా చెప్తున్నారు. దాట్ టు అ లార్జ్ ఎక్స్టెంట్ ఇజ్రాయెల్ ప్రాబ్లం టేక్ ఓవర్ చేసుకుంటుంది అక్కడి నుంచి. ఇజ్రాయెల్ వాళ్ళకి అదే కావాల్సింది. వాళ్ళకి ఇజ్రాయెల్ ముందర కొద్దిగా శాంతిస్తుంది అంతే. నెక్స్ట్ హెజ్బుల్లా పోయింది, హూతీలు ఇంకా ఉన్నారు, హమాస్ పోయినారు, హమాస్ ఇంకా ఉన్నారు, సిరియా లేదు, అది చిన్నగానే వాళ్ళకి ఎక్కువ లేదు. సో వీళ్ళకున్న సపోర్ట్ కూడా ఇరాన్ కంప్లీట్గా స్టాప్ చేస్తుంది. ఐసిస్కి సపరేట్ అది ఐసిస్ ఇన్ ఇరాక్. ఓకే, సిరియా ఇస్ అ సపరేట్ ప్రాబ్లం. సిరియాని వాళ్ళు సపోర్ట్, అక్కడున్న లోకల్ గ్రూప్స్ని వాళ్ళు ఫండ్ చేస్తున్నారు వాళ్ళు. సో ఈ 4 టెర్రరిస్ట్ గ్రూప్స్కి ఇస్తున్న సహాయం బంద్ చేసేస్తున్నా అని చెప్పి ఇరాన్ ఒక ఒప్పందం చేయబోతున్నారంట యుఎస్తో. సో ఇది 2 స్టెప్. దానికోసం చూడండి ట్రంప్ ఆగిపోయారు మొత్తం. వీళ్ళదే అడుక్కు తినే పరిస్థితి, వీళ్ళు వాళ్ళకి ఇవ్వటం ఏంటి? అది రష్యాకి ఇస్తున్నారు కదా. రష్యాకి ఇస్తున్న ఆయుధాలంతా మిసైళ్ళు, డ్రోన్లు అని ఇరాన్ నుంచి వెళ్తుంది. రష్యా డబ్బులు ఇస్తున్నారు వాళ్ళకి, ఆ డబ్బులతో బతుకుతున్నారు. డబ్బులతో టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఫండ్ చేస్తూ వీళ్ళు బతుకుతున్నారు కూడా. సో అక్కడ 2 levels ఆఫ్ ఇది ఉన్నాయి. మీరు చూసుంటారు, ఒక 6 నెలల ముందో 4 నెలల ముందు ఒక పెద్ద వెడ్డింగ్ జరిగింది అక్కడ. ఒక సీనియర్ ఇరానియన్ ఒఫీషియల్ వాళ్ళ కూతురు పెళ్లి జరిగింది. వీళ్ళ పెళ్ళిళ్ళు ఎట్లా ఉంటుందంటే అమ్మాయి సపరేట్, అబ్బాయిలు సపరేట్ ఉంటారు. మీరు చూసుంటారు జనానా సిస్టమ్. ఆ పెళ్లిలో ఈ అమ్మాయి వేసుకున్న డ్రెస్, మన వీడియో ఉంది యూట్యూబ్లో,
ఈజ్ అ యూరోపియన్ డ్రెస్. మన యూరోప్ చర్చ్లో పెళ్లి ఎట్లా జరుగుతుందో అట్లాంటి డ్రెస్ వేసుకుంది. రివీలింగ్ డ్రెస్, రివీలింగ్ అని చెప్పాలి, దట్ ఇస్ ద డ్రెస్, ట్రాన్స్పరెంట్. అక్కడ వాళ్ళు ఏమడుగుతున్నారంటే మేము మా అమ్మాయిల్ని అంతా బుర్కా హిజాబులు వేయించుకుని పట్టుకుంటున్నారు, మీ కూతురు పెళ్లికి మీరు ఇట్లా చేస్తే ఎట్లా అని చెప్పి ఆయన కూడా సూట్ వేసుకొని మొత్తం స్టైల్లో ఉన్నాడు. ఎవరు ఖమేనీ ఫ్యామిలీ నుంచి వాళ్ళు అంటే వాళ్ళ ఇరానియన్ నేషనల్ గార్డ్ నుంచి వాళ్ళ సీనియర్ మినిస్టర్ హీ వాస్. ఇదేంటి ఇంకోటి మీరు గుర్తుంటుంది మీకు, ఈ పాకిస్తాన్లో కూడా ఉన్న దాంట్లో ప్రాబ్లం ఏంటంటే ఈవెన్ నేపాల్లో జరిగిన ఇష్యూలో మీరు చూసుంటారు చాలా మట్టుకు అక్కడున్న యంగ్స్టర్స్ ప్రొటెస్ట్ ఏం చేశారంటే మా దగ్గర ఉన్న మినిస్టర్లు, మా దగ్గర ఉన్న సీనియర్ బ్యూరోక్రాట్లు వాళ్ళ పిల్లలన్నీ యూరోప్లో యూఎస్ వెళ్ళి చదువుకుంటున్నారు, చూడండి వాళ్ళు ఈ యూనివర్సిటీలో ఉన్నారు, అక్కడ ఉన్నారు, హార్వర్డ్లో ఉన్నారు, అక్కడ ఇక్కడ ఉన్నారని చెప్పి సెల్ఫీలు తీసుకొని వేస్తున్న ఫోటోలు వీళ్ళు షేర్ చేశారు. ఇరాన్లో కూడా అదే జరిగింది. ఇరాన్లో ఉన్న అన్ని అక్కడ ఉన్న మేజర్ వాళ్ళ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కానివ్వండి, అక్కడ ఉన్న క్లర్జీ అంటే అక్కడ ఉన్న ఈ ముల్లాలందరూ వాళ్ళ పిల్లలందరూ బయట చదువుకుంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ మీరు బిలీవ్ చేయరు వాసుదేవన్ గారు, ఇరాన్లో ఉన్న హెల్త్ స్టాండర్డ్స్ ఈజ్ బెటర్ దాన్ ద యుఎస్. అంత బాగుంది. వాళ్ళ పాపులేషన్ సర్ప్రైజ్ అయిపోతారు, ఈజ్ ఓన్లీ 1.3 రీప్లేస్మెంట్ లెవెల్లో. మన దగ్గర కేరళ కన్నా బెటర్, ఆల్మోస్ట్ ఈక్వల్ టు కేరళ, విచ్ ఇస్ సపోజ్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. ఆలోచించండి, వాళ్ళ దగ్గర 99% మంది అమ్మాయిలు హ్యావ్ డన్ గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. మంచి ఎడ్యుకేషన్, చాలా మంచి ఎడ్యుకేషన్. ఇన్ వరల్డ్స్ టాప్ 500 యూనివర్సిటీలో 2 టాప్ యూనివర్సిటీస్ ఆర్ ఫ్రమ్ ఇరాన్. సో ఎడ్యుకేషన్ వైజ్ అమ్మాయిల ఎడ్యుకేషన్, అబ్బాయిల ఎడ్యుకేషన్ మనం ఏమనుకుంటాం ఆఫ్ఘనిస్తాన్ లాగా వీళ్ళ అమ్మాయిల్ని కూడా ఉంటుందేమో అనుకుంటాం, దే ఆర్ వెరీ గుడ్. కానీ ఈ ముల్లాలు వచ్చిన ప్రాబ్లం క్రియేట్ చేశారు. ఈ ముల్లాల్ని సీని తీసేసేయండి, ఇరాన్ విల్ కమ్ బ్యాక్ టు ఇట్స్ నార్మల్ సెల్స్ అగైన్. ఇప్పటికీ ఆ యూనివర్సిటీలు అవే స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నాయి. ఇప్పుడు కాదు, లేటెస్ట్ వరల్డ్ రిపోర్ట్ కూడా చూస్తే మీరు ఈ ఫిగర్స్ నేను దాని నుంచే కోట్ చేస్తున్నాను. 99% అండ్ 90, ఇన్ఫాక్ట్ అబ్బాయిలు 1% తక్కువ, 98. యూజువల్లీ ఎప్పుడు ఇట్స్ అదర్ వే అరౌండ్ ఇన్ ఎనీ కంట్రీ. కానీ ఇరాన్లో అట్లా ఉందన్నమాట. వాళ్ళ హెల్త్ కేర్ పారామీటర్స్ ఆర్ ఎక్సలెంట్, వాళ్ళ హాస్పిటల్ సిస్టమ్స్ చాలా బాగుంటుంది వాళ్ళది. టెక్నాలజీ చాలా బాగుంటుంది వాళ్ళు. దట్ ఈస్ వేర్ మీరు అడిగారు చూడండి ఎట్లా ఇస్తున్నారు ఆయుధాలని, విత్ దట్ సైన్స్ అండ్ టెక్నాలజీ వెరీ స్ట్రాంగ్. కానీ ముల్లాలు వచ్చి మొత్తం ప్రాబ్లం క్రియేట్ చేశారు. ఇదంతా ఎప్పటి నుంచి వచ్చి షా ఆఫ్ ఇరాన్ అనే రెజీమ్, పెహల్వీ రెజీమ్ ఇస్ 2500 years old. ఎన్ని జనరేషన్స్ వాళ్ళు ట్రావెల్ చేశారు చూడండి. ఇరాన్ ఇట్ సెల్ఫ్ ఇస్ 3500 సంవత్సరాలు హిస్టరీ ఇరాన్ది. మనతో సమానం, ఆల్మోస్ట్ ఈక్వల్ ఉన్నారు ఆ రెజీమ్. సో వాళ్ళు చేసిన అప్పుడు తీసుకొచ్చిన స్టాండర్డ్స్ ఇప్పుడు కూడా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఆపలేదు, ముల్లాలు ఆపలేకపోయారు. వాళ్ళు కూడా చేద్దాం అనుకున్నా ఆపలేకపోయారు. సో ఇప్పుడున్న దాంట్లో పరిస్థితి ప్రకారం ఇప్పుడు యుఎస్ ఏం చేస్తున్నారు, నా అనాలిసిస్ ప్రకారం, ఐ మే బి రాంగ్, ఈజ్ దట్ ఈ ముల్లాల్ని పక్కన జరిపేస్తున్నారు. ఓకే, దే వాంట్ దిస్ ముల్లాస్ టు గో. మీరు రష్యాకి వెళ్తారో ఎక్కడికి వెళ్తారో మాకు తెలియదు, ఖమనీ హ్యాస్ టు గో. ఖమనీ ఈజ్ నౌ ఇన్ హిస్ 37th year. ఖొమేనీ 10 సంవత్సరాలు ఉన్నాడు రెవల్యూషన్ తర్వాత. నాన్న కాదు, నాట్ రిలేటెడ్ యాక్చువల్లీ, హీ వాజ్ అ సక్సెసర్. ఓకే, కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఖమనీ 35 నుంచి 37 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా అప్రాక్సిమేట్లీ. ఈజ్ రూలింగ్ ఇరాన్, ఈజ్ 88 నౌ. ఆయన ఎప్పుడు పోతాడో తెలియదు. ఆయన పోయిన తర్వాత ఎవడొస్తాడో తెలియదు. కొడుకు ఉన్నాడు, కొడుకు ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ వన్ ఆఫ్ ద మేజర్ పార్ట్స్ ఆఫ్ ద ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్. దే ఆర్ ద మోస్ట్ పవర్ఫుల్. అక్కడ ఆర్మీ కన్నా పవర్ఫుల్ వాళ్ళు. ఇరానియన్ ఆర్మీ ఈజ్ నాట్ సో గ్రేట్. ఈ రెవల్యూషనరీ గార్డ్స్ ఉన్నారు చూడండి, వాళ్ళు 150,000 మంది ఉన్నారు. దే కంట్రోల్ అన్ని. ఇరాన్లో ఏం జరుగుతుంది వాళ్ళే కంట్రోల్ చేస్తారు. చంపడం వాళ్ళే చేస్తారు, ఎగ్జిక్యూషన్స్ వాళ్ళే చేస్తారు, అన్ని వాళ్ళదే ఉంటుంది. హిజాబ్ వేయకుండా కానీ అమ్మాయి తిరుగుతూ వాళ్ళని కొట్టడం వీళ్ళ పని, రెవల్యూషనరీ గార్డ్స్. సో 2 రీజన్స్ ఉండొచ్చు. ఒకటి, రెవల్యూషనరీ గార్డ్స్ని డిస్మాంటిల్ చేయాలి. రెండోది, అక్కడ ఉన్న క్లర్జీ ఖమనీ లాంటి వాళ్ళు, మిగతా వాళ్ళు ముల్లాలు అక్కడి నుంచి మాయమైపోవాలి. బహుశా ఈ 2 రీజన్స్తోనే ట్రంప్ ఇప్పుడు ఆగి ఉన్నారు అనుకుంటాను. సార్ ఇక్కడ ఒక క్వశ్చన్, ఇప్పుడు ఈ ఖమేనీస్ రూట్స్ వచ్చేప్పటికి యూపీ అలీగఢ్లో ఉన్నాయని చెప్పేసి, అది దియోబంద్లో ఎప్పుడు వీళ్ళకి అందరికీ కనెక్షన్ ఉంటుంది. అది పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ గ్రూప్స్ కూడా చాలా మటుకు దియోబంద్ నుంచి. మీరు ఆ బాలకోట్ స్ట్రైక్ వినుంటారు. బాలకోట్లో ఉన్న సెమినరీ, ట్రైనింగ్ సెమినరీ, వాళ్ళ లాయల్టీ ఈజ్ విత్ దియోబంద్. ఓకే, మీరు కూడా చూసుంటారు, ఇరాన్ నుంచి మన ఎవరో వచ్చినప్పుడు కూడా దియోబంద్కి వెళ్ళారు వాళ్ళు. అవును, వాళ్ళు కంపల్సరీ విజిట్ చేస్తారు. ఎందుకంటే దట్ ఇస్ వాళ్ళకి సెమినరీ వాళ్ళది, అది ఒక ఫిలాసఫీ వాళ్ళది, ఒక థాట్ ప్రాసెస్ వాళ్ళది.
ఆ థాట్ ప్రాసెస్ తీసుకెళ్ళి మార్చేస్తారు వాళ్ళు, మసాలా వేసి తడకా కొడతారు అక్కడే. ఇవి మనం చూస్తాం కదా అక్కడ. సో దట్ ఈస్ వాట్ ఈస్ నాట్ ద మెయిన్ పాయింట్. ఇప్పుడు ఇరాన్లో జరగబోతుంది. ఎందుకు ఇరాన్లో సడన్గా అంత క్వైట్గా ఉందంటే ఈ కారణాలు ఉండొచ్చు. నేను కూడా ఇంటర్నేషనల్ మీడియాని ట్రాక్ చేస్తున్నప్పుడు చాలామంది మాట్లాడుతున్నదే. ఎక్కడికి పంపిస్తారు? రష్యా, ఈజిప్ట్ వాళ్ళని తీసుకురావడానికి రెడీ లేరంట ఇప్పుడు. సో బహుశా రష్యాకి వెళ్ళిపోతారు. అస్సాద్ని ఎట్లా పంపించారో రష్యాకి, దాంట్లో యుఎస్ డీల్ కూడా ఉంది. యుఎస్ అగ్రీ చేయాల్సి వస్తుంది. ఎస్ యూ కెన్ గో టు రష్యా. తలకాయ నొప్పులు చాలా రష్యా తీసుకొచ్చిన పక్కన పెట్టేస్తారు. ఏదో ఒక మంచి ఇల్లు ఇచ్చేసి పెద్ద సెక్యూరిటీ ఇచ్చేసి అక్కడ ఉంచుకుంటారు. వాళ్ళకి మంచి లైఫ్ ఉంటుంది. ఇంకేం కావాలి వాళ్ళకి? కానీ అక్కడ గొడవ చేయకూడదు. అక్కడ వెళ్ళి మళ్ళీ మీరు ఇదని చెప్పేస్తే రష్యా ఖతం చేసేస్తుంది. రష్యా ఈ రిలీజియస్ వ్యవహారాలు ఎంటర్టైన్ చేయరు అక్కడ. చైనా లాగానే. చైనా యూగర్స్ చూస్తుంటారు. యూగర్స్ని ఎట్లా చేస్తారు? యూగర్ ముస్లిమ్స్ని మొత్తం ఫినిష్ చేసి పడేశారు. సో అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇరాన్లో జరగబోతుంది. ఒకటి, ముల్లాల్ని పంపించేస్తారు. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ని డిస్మాంటిల్ చేస్తారు. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ మొత్తం కంప్లీట్ బంద్ చేసేస్తారు. 4వది, టెర్రరిస్ట్ గ్రూప్స్కి ఉన్న సహాయం మొత్తం కంప్లీట్గా ఫినిష్ చేస్తారు. ఈ 4 చేస్తే దెన్ యుఎస్ శాంక్షన్స్ లిఫ్ట్ చేస్తారు. అప్పుడు ఇరాన్లో డబ్బులు వస్తుంది. అక్కడ ఒక కొత్త మార్పు వస్తుంది. అక్కడ ఎలక్షన్ నడపాలంటే రేపు అండర్ యునైటెడ్ నేషన్స్ దే కెన్ హోల్డ్ ఎలక్షన్. యుఎన్ అబ్జర్వేషన్లోనే నడవాలి. యుఎన్ ఎలక్షన్ నడుస్తుంది. అది మనం ఇప్పుడు చెప్పలేం. ఎందుకంటే షా ఆఫ్ ఇరాన్ కొడుకు ఇప్పుడున్న పేజా, ఆయన అంత పాపులర్ లేడు అక్కడ. ఎందుకంటే 50 సంవత్సరాల నుంచి యుఎస్లో ఉన్నాడు. సో హీఈస్ నాట్ సీన్ ఇరాన్. నేను ఆ రోజు కూడా చెప్పాను చూడండి, ఇన్స్పిరేషనల్ లీడర్షిప్ ఒకటి ఉంటుంది వాసుదేవన్ గారు. ఇన్స్పిరేషనల్ లీడర్షిప్. ఇంకోటి అక్కడ నడిపియాలకి బ్యూరోక్రటిక్ రిలేషన్షిప్ ఒకటి ఉండాలి. దేశం నడిపించడం అనేది ఇంకో గేమ్. అది ఎంత ఈజీ కాదు. సో అది ఒకటి, ఇది సపరేట్. ఇది 2 సపరేట్ ఉంటుంది. మీరు ఇప్పుడు ప్రిన్స్ చార్ల్స్ని తీసుకొని ఆయన దగ్గర ఇంగ్లాండ్ నడిపేయమని చెప్పండి, యూకే నడిపేయమని చెప్పి ఆయనతో కాదు. ఈజ్ నాట్ అకస్టమ్ టు పాలిటిక్స్. ఆ పాలిటిక్స్లో ఉన్న గేమ్లు అక్కడ ఇక్కడ అదంతా ఇట్స్ సపరేట్ గేమ్ ఆల్ టుగెదర్ అన్నమాట. అది వీళ్ళు చేయలేరు. సో ఇప్పుడున్న దాని ప్రకారం ఈ 4 రీసెంట్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని కంప్లీట్గా క్లోజ్ చేసేస్తే యుఎస్కి హ్యాండ్ ఓవర్ చేయడం, ఐఈఏకి హ్యాండ్ ఓవర్ చేయడం, ఐఐఈకి. దాని తర్వాత రెవల్యూషనరీ గార్డ్ని డిస్మాంటిల్ చేసి వాళ్ళని కంప్లీట్గా వాళ్ళని వాళ్ళు పంపించేస్తారు. లేకుంటే వాళ్ళని ఆర్మీగా కన్వర్ట్ చేసుకుంటారు. 3వది నేను చెప్పినట్ల ఈ ముల్లాల్ని పంపించేసేయాలి అక్కడి నుంచి. దెన్ దెర్ విల్ బి మార్పులు వస్తుంది డెఫినెట్గా. ఇదే జరగబోతుంది. 3 జరగాలి. ఈ 3 జరిగితేనే జరుగుతాయి. బట్ మీరు రెండోదే కొంచెం సస్పీషియస్గా ఉంది. అది జరుగుతుందా? ఏది ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ని ఆర్మీలోకి అంత ఈజీ కాదు. అది అంత ఈజీ కాదు. ఎందుకంటే బేసిక్ వాళ్ళ మైండ్ సెట్ వేరుంటుంది. కానీ వాళ్ళు అక్కడ ఉన్న ముల్లాల సపోర్ట్తో నడుస్తున్నారు. మీరు ముల్లాల సీన్ నుంచి తీసేస్తే వాళ్ళు ఏం చేయలేరు. రూట్ కాజ్ మీద కొడితే వీళ్ళు మాయమైపోతారు అక్కడ నుంచి కంప్లీట్గా. వాళ్ళు మాయమైపోతే ఆ దరిద్రాలు వచ్చి ఇటేమి కిందకి రావు కదా. ఏం లేదు. అంటే వాళ్ళు ఎవరు తీసుకోరు వాళ్ళని. బికాస్ దే బేసిక్లీ షియా. సౌదీ అరేబియాతో పడదు, మిగతా సున్నీ రాజ్యాలతో పడదు వాళ్ళకి అసలు. ఈ సున్నీస్ని వాళ్ళు సౌదీ అరేబియా కూడా అదే అంటున్నాను, మా పక్కన ఎవరు రాకూడదు. ఈవెన్ ఇరానియన్ పిలిగ్రిమ్స్ని వాళ్ళు మెక్కా మదీనాలో ఆపేశారు చాలా సంవత్సరాల నుంచి. ఎందుకంటే అక్కడ వెళ్ళి గొడవ చేశారు దీనికన్నా ముందు 10 సంవత్సరాల ముందు. సో వాళ్ళని మొత్తం బ్యాన్ చేసి పడేశారు కొన్ని సంవత్సరాలకి. మళ్ళీ తర్వాత ఇప్పుడు వీసాలు ఇస్తున్నారు వాళ్ళు. అక్కడ వచ్చి గొడవ చేయకండి అంతే. మీరు వచ్చి మీ రిలీజియస్ తెసి ఉమ్రా చేయాలన్నా లేకుంటే మీరు తర్వాత హజ్ చేయాలన్నా చేసేసి మీరు వెళ్ళిపోండి అంతే. ఇక్కడ నిలబడి గొడవ చేయకండి అంతే. పాకిస్తాన్లో ఉన్న సీన్ లాగానే పాకిస్తాన్ నుంచి అక్కడ వెళ్ళి బెగర్స్ కూర్చుంటారంట. హజ్ అయిన తర్వాత అక్కడ అడుకొని తినడానికి కూర్చుంటారు. అక్కడ అందరూ లైన్ కట్టేస్తారంట బయట. వాళ్ళని కూడా ఇప్పుడు బయట పంపించేస్తున్నారు. నో వీసా ఫర్ దెమ్ ఆల్సో. వాళ్ళకి కూడా. సో ఇరాన్లో జరగబోయేది బహుశా ప్రెసిడెంట్ ట్రంప్ క్యాల్కులేషన్ ఇది. ఎందుకంటే ఆయన ఒక డైరెక్ట్ అటాక్ చేయలేరు. ఆయనకు చాలా క్లియర్గా తెలిసిపోయింది. అది సార్ డిస్టెన్స్ ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్టెన్స్ ఒకటే కాదు వాసుదేవన్ గారు, పొలిటికల్ విల్ కూడా కావాలి. ప్రజలు మీతో ఉండాలి. నేను చెప్పాను చూడు, అక్కడ ప్రజలకి ప్రాబ్లం ఆయనతో లేరు. ప్రజలకి ఏంటంటే మాకు ముల్లాలతో సంబంధం లేదు, వాళ్ళు తీసి పక్కన పడేసి మాకు ఇష్యూ లేదు, మాకు పాత ఇరాన్ తీసుకురావండి, మాకు డెమోక్రసీ కావాలి, మాకు నీళ్ళు కావాలి బాబు. దానికోసం అక్కడ ఉన్న స్లోగన్స్ చూడండి, ఫర్గెట్ ప్యాలెస్టైన్, ఫర్గెట్ ఇజ్రాయెల్, ఫర్గెట్ హమాస్, ఫర్గెట్ గాజా, వీ వాంట్ ఇరాన్. మాకు ఇరాన్ కావాలి, మా బతుకు మాకు కావాలి. ఆడెక్కడో అక్కడ చేస్తున్నాడు గాజాలో, మాకేం పని వాంతని అంటున్నారు. ఇది కొత్త స్లోగన్. బట్ వై ఇజ్రాయెల్ వాజ్ అన్ హైలైట్ సార్? న్యాచురల్ కదా, ఎవడో ఒక పిచ్చోడు ఉంటాడు, పిచ్చోని చేతిలో రాయిలాగా ఉంటుంది, ఎక్కడ పడతాడో తెలియదు కదా ఇరాన్లో. సో అక్కడున్న రెవల్యూషనరీ గార్డ్స్. దట్ ఈస్ వై మన జరిగిన ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో ఇరానియన్ ఫారెన్ మినిస్టర్ స్పోక్ వెరీ సెన్సిబ్లీ. చాలా బాగా మాట్లాడారు, చాలా మెజర్డ్గా మాట్లాడారు.
మేము మార్పులు తీసుకొస్తాము, డెఫినెట్గా తీసుకొస్తాము, మా ప్రజల్ని మేము చూసుకుంటాము, ఇన్ఫ్లేషన్ తగ్గించడానికి కారణం, కానీ ఇన్ఫ్లేషన్ తగ్గియలేము ఎందుకంటే శాంక్షన్స్ ఉంది మా మీద, ఆ శాంక్షన్స్ వెళ్ళేదాకా మేమేం చేయలేము. ఆ శాంక్షన్స్ కారణాలు ఏంటి? మీ న్యూక్లియర్ ప్రోగ్రాంలు, మీ ముల్లాలు, మీ టెర్రరిస్ట్ గ్రూప్కి ఇస్తున్న సపోర్ట్, ఈ 3 ఆపేసేయండి, అక్కడే ఆగిపోతుంది ప్రాబ్లం అంతా. అదొక సొల్యూషన్ అనమాట, అదొకటే సొల్యూషన్, ఇంకేం లేదు. ఇదే కనుక జరిగితే ఇజ్రాయెల్ ఒక మేజర్ ఫోర్స్గా ఎమర్జ్ అవుతుంది వెస్ట్ ఏషియాలో. ఆల్రెడీ ఉంది కదా, తక్కువ ఎక్కడ. ఇప్పుడు ఇరాన్ తోటి రెగ్యులర్ సమస్యలు ఉన్నాయి కదా. నిన్న ఒక రిపోర్ట్ వచ్చింది వాసుదేవన్ గారు, మీరు చూసారో లేదో, ఒక లీక్ డాక్యుమెంట్ బయటకు వచ్చింది. ఈ హమాస్ యుద్ధంలో యుఏఈ సపోర్ట్ చేశారంట ఇజ్రాయెల్ని. యుఏఈ సపోర్ట్ చేస్తుంది. యుఏఈ, ఎక్సలెంట్. మీరు చూసుంటారు, యుఏఈ అటు సోమాలీల్యాండ్, అటు సపోర్ట్, ఇక్కడ యమన్, ఇక్కడ ఇజ్రాయెల్. ఎలాల్ ఎయిర్లైన్, ఇజ్రాయేలీ ఎయిర్లైన్ ల్యాండ్ అయినప్పుడు అబ్రహాం అకార్డ్ కింద 2 సంవత్సరాల ముందు, ఈ గొడవ మొదలే ముందు, October 7th ఆ మెసకర్ జరిగే ముందు 2 వారాల ముందు ద ఫస్ట్ ఫ్లైట్ ల్యాండెడ్ ఇన్ దుబాయ్. ఎలాల్ ఎయిర్లైన్స్, విచ్ ఈస్ ద వరల్డ్స్ మోస్ట్ హెవీలీ ప్రొటెక్టెడ్ ఎయిర్లైన్, ఇజ్రాయేలీ ఎయిర్లైన్. దాంట్లో ఎక్కాలంటే కూడా మీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు ముందు, మీకు టికెట్లు ఇవ్వరు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఇజ్రాయెల్లో ఎవరితో ఉంటున్నారు, మొత్తం దే డూ కంప్లీట్ సైకలాజికల్ అనాలిసిస్ ఆఫ్ యూ. స్పెల్ కుడ్ యు ప్లీజ్ ఎల్ఆల్, ELAL, ఓకే. ఇజ్రాయేలీ నేషనల్ ఎయిర్లైన్. మన ఎయిర్ ఇండియా లాగా ముందే మన నేషనల్ ఎయిర్లైన్ ఎయిర్ ఇండియా, అట్లానే వాళ్ళది కూడా నేషనల్ ఎయిర్లైన్ అన్నమాట. సో ఇప్పుడు జరిగే దాంట్లో ఇజ్రాయెల్ ఇప్పుడు క్వైట్గా ఉంటారు, వాళ్ళు గొడవ ఎక్కడ చేయట్లేదు, వాళ్ళకి ప్రాబ్లం ఏం లేదు, మేజర్ ఇష్యూ ఏం లేదు. హమాస్ని వాళ్ళ ఆయుధాలు ఆపేస్తే, వాళ్ళు డబ్బులు ఇవ్వడం బంద్ చేస్తే ఇరాన్ ఆటోమేటిక్లీ హమాస్ డిజాల్వ్ అయిపోతారు కంప్లీట్గా. అక్కడ హూతీలు కూడా అంతే సంగతి. హూతీలు ఆల్రెడీ డీల్ చేసుకున్నారు యూఎస్తోని, మేము షిప్ల మీద అటాక్ చేయం. చూడండి, లాస్ట్ 6 నెలల్లో షిప్స్ మీద మేజర్ అటాక్ ఏం జరగలేదు. ఒక చిన్న ఇన్సిడెంట్ ఒకటే ఉండే, ఒక ఇజ్రాయలీ షిప్ మీద. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఇజ్రాయెల్ కూడా ఇష్యూ తగ్గిపోతుంది, యూఎస్కి ఒక పెద్ద హెడేక్ ఉన్న ఇరాన్ కూడా తగ్గిపోతుంది. షా ఆఫ్ ఇరాన్ కొడుకుని తీసుకొస్తారా లేదా ఇస్ అ సెకండరీ గేమ్ ఆల్ టుగెదర్. కానీ అక్కడ ఒక స్ట్రాంగ్ రెజీమ్ ఉండాలి. లేకుంటే లిబియాలో ఏం జరిగిందో, ఇరాక్లో ఏం జరిగిందో, మళ్ళీ ఫ్యాక్షన్లు కొట్టుకొని అక్కడ ఇక్కడ వస్తారో తెలియదు. అది జరగకూడదు. అక్కడ ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. స్టేబుల్ రెజీమ్ ఉండాలి. మీరు లిబియాలో చేసిన కానీ, సిరియాలో చేసిన కానీ, ఇరాక్లో చేసిన ఇక్కడ చేయకండి, ఆఫ్ఘనిస్తాన్లో చేసిన. స్టేబుల్ రెజీమ్ ఉండాలంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఈ ముల్లాస్ గొడవ వదిలిపోతే, అక్కడ ఎలక్షన్ జరిగింది దీనికన్నా ముందు కూడా. ఎలక్షన్లో గెలిచిన లీడర్ని తీసుకొని జైల్లో వేశారు, పాకిస్తాన్ లాగానే. ఓడిపోయినాడు ప్రధానమంత్రి అయ్యాడు, ప్రెసిడెంట్ అయిపోయినాడు ఇప్పుడు. సో దట్ ఈస్ నాట్ అలౌడ్. అది అలౌ చేయకూడదు. అక్కడ యూనివర్సిటీస్ ఓపెన్ అప్ చేయండి. అండ్ యాజ్ ఐ సెడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా మంచిది వాళ్ళది. హెల్త్ కేర్ ఇస్ ఎక్సలెంట్. అట్లాంటి ఇంత హై సోషల్ స్టాండర్డ్, లివింగ్ స్టాండర్డ్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఏ దేశమైనా మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు డెఫినెట్. ఫైనల్గా దీనికి సంబంధించి ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ 2 సార్లు తప్పించుకున్నాడు, 3 సార్లు లేపేస్తామని, ఆ మాట ఎందుకు వచ్చింది? ఎవరిని? ఆయన చంపేస్తామని చెప్పేసి. అదే అంత ఈజీ కాదండి. వన్స్ ఈజ్ అండర్ ద సీక్రెట్ సర్వీస్, అదంతా ఒట్టిగా స్టేట్మెంట్లే ఉంటుంది, అంత ఈజీ కాదు. ఎవడో ఒకడు పిచ్చోడు చెప్తూనే ఉంటాడు అట్లా. వీ షుడ్ నాట్ టేక్ ఇట్. సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళు డీల్ చేసుకుంటారు. వాళ్ళ సీక్రెట్ సర్వీస్ ఉంది, వాళ్ళు చూసుకుంటారు అదంతా. యుఎస్ ప్రెసిడెంట్ ఇస్ ద మోస్ట్ ప్రొటెక్టెడ్ పర్సన్ ఆన్ ద ఎర్త్. ఆయన ఎక్కడైనా లోకంలో అందరికన్నా ఎక్కువ ప్రొటెక్షన్ ఉంది యుఎస్ ప్రెసిడెంట్కి, దాని తర్వాత మిగతా వాళ్ళు అందరు. ఈ ఎయిర్ స్పేస్ సంగతి ఏంటి సార్? ఏం లేదు, దట్ ఇస్ ద టెంపరీ రెస్ట్రిక్షన్ అంతే, ఇంకేం లేదు. అది ఏంటంటే ఇరాన్ ఎయిర్ స్పేస్ బంద్ చేస్తే చాలా ఎయిర్లైన్స్కి ప్రాబ్లం వస్తుంది. వితౌట్ ఫ్లయింగ్ ఇరాన్ మీరు రౌండ్ అబౌట్ రూట్కి వెళ్తే మీరు మొత్తం లాస్లో వచ్చేస్తారు, ఏ ఎయిర్లైన్ అన్నా కానీ. వీళ్ళందరూ కలిసి యూఎస్ మీద ప్రెషర్ పెడతారు, మీరు ఏం చేయకండి, ఇప్పుడు ఓవర్ ఫ్లయింగ్ రైట్స్ ఇవ్వండి మాకు అని చెప్పేసి. బహుశా అది ఒక వారం లోపల అది కూడా సాల్వ్ అయిపోతుంది ఆ ఇష్యూ. రైట్ సార్, సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, ఇరాన్ ఒప్పుకుందో లేదో తెలియదు కానీ ఒప్పుకోవటానికి సంసిద్ధత వ్యక్తం చేసిన 3 అంశాలు. ఒకటి ఏంటంటే వాళ్ళ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని కంప్లీట్గా IAEAకి అప్పచెప్పటం, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి అప్పచెప్పేయటం, దాని నుంచి వైదొలిగి. 2 ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ని డిస్మాంటిల్ చేయటం. ఇది కొంత సంక్లిష్టతతో కూడుకున్న అంశం, ఎందుకంటే వాళ్ళు ముల్లాలకు అనుబంధంగా పనిచేసేవాళ్ళు. 3 ఈ ముల్లాలని వేరే దేశాలకు పంపించడం, ఇక్కడికి తలకాయని వదిలిస్తే ఇరాన్ చాలా ప్రోగ్రెసివ్ నేషన్. సురేష్ గారు ఇందాక చెప్పినట్టు అంతకుముందు మరి 2500 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉంది వాళ్ళు ఆ రూలర్స్. దాని నుంచి ముల్లాలు, ఈ ఇరాన్ షాల చేతి నుంచి ముల్లాలకి వచ్చిన తర్వాత అంటుకున్న దరిద్రం ఇరాన్కి ఇది. సో ఈ దరిద్రాన్ని వదిలించుకునే ప్రయత్నం, ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, హెల్త్ కేర్ కానీ
అద్భుతంగా ఉన్నాయి ఇరాన్ తోటి. ఒక ప్రాచీన నాగరికత, ఆల్మోస్ట్ భారతదేశంతో ఉన్న నాగరికతతోటి సరితూగల నాగరికత ఉన్న దేశంలో ఫండమెంటలిజం కారణంగా ఏర్పడిన ప్రభుత్వాలు ఎలా తెచ్చినాయి ఆ దేశాన్ని, ఆ దేశ రూపురేఖల్ని ఎలా దిగజార్చినాయి అనేది చాలా స్పష్టంగా చెప్పారు. బట్ నిజంగానే ఇరాన్ అందుకు ఒప్పుకుందా? ఏది ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి తమ ఈ న్యూక్లియర్ వ్యవస్థను అప్పచెప్పడం, 3 రెవల్యూషనరీ గార్డ్స్ని దాన్ని ఉపసంహరించుకోవటమా, దాన్ని పూర్తిగా డిస్మాంటిల్ చేయటమా? సో వీటి మీద క్లారిటీ ఇవ్వగలిగితే ఈరోజు ఇరాన్ ఎదుర్కొంటున్న ఏది మంచినీటి తాగడానికి నీళ్ళు లేని సంక్షోభం నుంచి కానీ, ఇన్ఫ్లేషన్ నుంచి కానీ బయటపడుతుంది. శాంక్షన్స్ అమెరికా ఎత్తేసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.